గార్డెనర్స్. నేను ఇప్పుడు ఒక అద్భుతమైన పూల దగ్గర ఉన్నాను. ట్రై కలర్ డేజీ. ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. చెప్పడానికి 3 కలర్స్ ఉన్నాయి, కానీ 3 కలర్స్ కాదండి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. మీరు చూసేస్తారా ఈ కలర్స్ని? చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో? అద్భుతంగా లేదు కలర్? అది వైట్ అయితే ఇది పింక్ అండి. ఇంకో కలర్ కూడా ఉంది, ఎల్లో. సో ఇక్కడే మనకి చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ట్రై కలర్ డేజీ. వీటి లీవ్స్ కూడా చాలా బాగున్నాయండి. దీని సైంటిఫిక్ నేమ్ ఉంటో తెలుసా? ఇజ్మేలియా కరీనాటా అంట. వీటికి చాలా పేర్లు ఉన్నాయండి. ట్రై కలర్ డేజీ అని, ట్రై కలర్ క్రిసాంతిమం అని, యాన్యువల్ క్రిసాంతిమం అని, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్. వీటి నేటివ్ ఎక్కడో తెలుసా? నార్త్ ఆఫ్రికా అంట. అండ్ ఇది కాలిఫోర్నియాలో వీడ్లాగా పెరుగుతుందండి. ఇది ఆర్నమెంటల్ ఫ్లవరే అండి. మన గార్డెన్లో అద్భుతంగా ఉంటుంది. దీన్ని ట్రై కలర్ డేసీ అని ఎందుకంటారు తెలుసా? 3 కలర్లు ఉంటాయి. అలా రకరకాల కలర్స్ ఉన్నాయి ఇందులో. ఒక కలర్ నుంచి ఇంకొక కలర్, లోపల ఇంకొక కలర్, అట్లా 3 కలర్స్ ఉంటాయి కాబట్టి ట్రై కలర్ డేజీ, పెయింటెడ్ డేజీ, అలా రకరకాల పేర్లు. ఇది చక్కగా ఎండలో పెట్టే మొక్క అండి. మంచి మనం డ్రైనేజ్ ఇచ్చామనుకోండి, చాలా బాగా విస్తీర్ణంగా పూలనిచ్చే మొక్క. ఇది సీడ్స్తోనే గ్రో అవుతుంది. సాయిల్ అండ్ ఆవు పేడ 2 మిక్స్ చేసేసి చక్కగా మట్టిని పెడతామండి. అందులో సీడ్స్ వేస్తాము. ఆ సీడ్స్ చాలా బాగా గ్రో అవుతాయి, ఎందుకంటే అవి మన సీడ్స్ కాబట్టి. ఇవి మంచిగా బ్లూమ్స్ వచ్చేది వింటర్లో మా గార్డెన్ అంతా ఈ పూలతో నిండిపోతుందండి. ఇందులో ఇదొక అద్భుతమైన కలర్, రెడ్, ఎల్లో, మధ్యలో మంచి మెరూన్ పింక్లా ఉంది కదా. అండ్ ఇవి కట్ ఫ్లవర్స్గా వాజెస్లో కూడా పెట్టుకోవచ్చు. మంచి బీస్ని, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేసే ఫ్లవర్స్ ఇవి. ఈ ఫ్లవర్స్తో ఒక్కటే డ్రాబ్యాక్, సీడ్స్ చాలా తక్కువ ఇస్తుంది. అందుకే మన దగ్గర సీడ్స్ రెడీగా లేవు.